శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కౌతా టీవీ వీక్షకులకు కార్తీక మాసం 25వ రోజు శుభాభినందనలతో ఈరోజు కార్తీక మహత్వం 25వ అధ్యాయంతో పూర్ణం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ 25వ అధ్యాయం విశేషం ఏమిటంటే దూర్వాసుని శాపము. ఇది ఏ విధంగా చెబుతున్నారంటే, రాజా, ఈ సమస్య విడదీయరానిదిగా కనిపిస్తూ ఉన్నది. ఇది జన్మాంతర దూత పాపమే గాని వేరే ఏమీ కాదు. మేము ఎంత ప్రయత్నించినా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాము. నీకు తోచినట్లు చేయటం మంచిది అన్నారు. ఆ పండితుల మాటలు విన్న అంబరీషుడు వారితో, ఓ బ్రాహ్మణోత్తములారా, విష్ణు భక్తిని వదిలిపెట్టడం కంటే బ్రాహ్మణ శాపం ఎక్కువ కాదు. కేవలం మంచి నీటిని తీసుకొని పారాయణం చేస్తాను, నీరు త్రాగిన భోజనం చేసినట్లే అని పెద్దలు అంటారు. ఈ విధంగా చేయటం వలన దూర్వాసుడు కోపంతో శపించినట్లయితే నేను జన్మాంతరంలో చేసినటువంటి పాపాల ఫలితాన్ని ఇచ్చిన వాడిని అవుతాను అని మంచితో నీటితో పారాయణ చేశాడు. ఇంతలో దూర్వాసుడు వచ్చి కోపంగా కర్కశంగా, ఓ రాజా, నీ అతిథివైనా నన్ను విడిచి ఎలా పారాయణ చేస్తావు? శాస్త్రార్థం తెలియక ధర్మభ్రష్టుడు అయినావు. అతిథికి అర్ఘ్యం ఇవ్వకుండా ముందు భుజించేవారు అమేధ్యం పురుగు వలె మలభక్షకుడవుతాడు. అతిథి నిమిత్తం వండినటువంటి అన్నాన్ని తిన్నవాడు పాపములను అనుభవిస్తాడు. కాబట్టి నీవు నన్ను అవమానించిన వాడవు, విష్ణు భక్తుడవు ఎట్లవుతావు? విష్ణు భక్తుడైన నిన్నాడు వాడు బ్రాహ్మణులను ఎప్పటికీ కూడా అవమానించడయ్యా. నీలో బ్రాహ్మణ భక్తి లేదు, విష్ణు భక్తి లేదు. నీవు ధర్మిష్ఠుడు అని చెప్పిన వేషం వేసుకున్న ధర్మాలన్నీ పాడు చేశావు. పాపాత్ముడవు, నీవు పుణ్యాత్ముల వంశంలో ఎలా పుట్టావు అనగా, అంబరీషుడు భయంతో అతనికి మొక్కుతూ, మునీంద్ర, నేను పాపాత్ముడను, నిన్ను శరణు వేడుకుంటున్నాను, నన్ను కాపాడు. జ్ఞానం లేనివాడిని నీవు జ్ఞానవంతుడవు. పాపపుటడుగల పడిన మా వంటి వాళ్ళను కాపాడవలసినటువంటి ధర్మం మీది కాబట్టి కాపాడమని మరీ ప్రార్థించాడు. అప్పుడు దూర్వాస మహాముని మాత్రం జాలిని దయను చూపించకుండా తన ఎడమ కాలితో తన్ని శాపము ఇవ్వటానికి సిద్ధపడి, నీవు చేపవు, తాబేలువు, వరాహుడువు, వికృతరూపుడువు, మరగుజ్జువు, కటికి పనులు చేసే బ్రాహ్మణుని, జ్ఞానహీనుడమైన క్షత్రియుడువు, దురాచారపరాయణమైనటువంటి రాజార్హత లేనటువంటి రాజువు, అలాగే సకల జనుల చేత నిందించబడి పాషాణ మార్గమును పోవువాడవు, క్రూరుడవు అయిన దయలేక బ్రాహ్మణులు చంపే బ్రాహ్మణుడు అనే 10 జన్మలు ఎత్తుతావని చెప్పి శాపం ఇచ్చాడు. ఆ ఇంతలో భక్తి సులభుడైనటువంటి మధుసూదనుడు తన భక్తుని కాపాడుకోవడం కోసం చక్రాయుధాన్ని పంపించాడు. మంటలతో కోటి సూర్య ప్రకాశమానంగా వెలుగుతూ ఉన్నటువంటి చక్రాన్ని చూసినటువంటి దూర్వాసుడు భయంతో కంపిస్తూ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెత్తడం ప్రారంభించాడు. చక్రం తరుముకొని వస్తూ ఉన్నది. దూర్వాసుడు భూమండలం అంతా కూడా తిరుగుతూ ఉన్నాడు, కానీ ఎవరూ రక్షించలేకపోయారు. ఇంద్రుడు మొదలైనటువంటి ద్వారపాలకులు, వశిష్ఠాదులైనటువంటి ఋషులు, బ్రహ్మరుద్రాదులు కూడా తమ వల్ల కాదన్నారు. ఇక దూర్వాసునికి దిక్కు తోచలేదు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాయాం పంచవింశతోऽధ్యాయ సమాప్తః. లోకాః సమస్తాః సుఖినో భవంతు.